ప్రాణాలను కాపాడే వైద్యుల్ని దైవంగా భావించే సమాజం మనది. అలాంటి సమాజంలోని నిరుపేదలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తోంది జింకానా. గుంటూరు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, పసిపిల్లలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు నూతన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 100 కోట్ల రూపాయలతో నిర్మించింది. అధునాతన వైద్యం అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని రూపొందించామంటున్న జింకానా ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావుతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాల్లో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వారందరూ ఆశ్రయించేది గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రినే. ఈ గుంటూరు జీజీహెచ్ అనేది ఎంతో మందికి ఆరోగ్యప్రదాయంగా ఉంది. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో అందుతున్నాయి. అయితే ఈ జీజీహెచ్ అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ప్రధాన కారణం జింకానా. అమెరికాలో స్థిరపడినటువంటి గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఈ యొక్క జింకానాను స్థాపించి దాని ద్వారా జీజీహెచ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు. కొత్తగా నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది 100 కోట్ల రూపాయలతో నిర్మించబడింది. ఈ జింకానా సభ్యులు ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు, దాని వెనుకున్న వివరాలేంటో ఆ జింకానా సభ్యులు మనతో ఉన్నారు. రామకోటేశ్వర గారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, జింకానా ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎందుకు నిర్మించింది, ఆ వివరాలు చెప్పండి. జింకానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా అసోసియేషన్. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ అసోసియేషన్. అది అసోసియేషన్లో సుమారు 2000 పైన ఉంటారు. 30 సంవత్సరాల పైన అసోసియేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేషెంట్ని సర్వీస్ చేయటం, తర్వాత విద్యకి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ వైద్య స్టాండర్డ్స్ పెంచడానికని మొదలుపెట్టాము. అప్పటి నుంచి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేస్తున్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పెద్ద దానిగా తీసుకున్నాము. ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లలు సరైన ఫెసిలిటీస్ లేవు. ఒక్కొక్క బెడ్ మీద 2-3 డెలివరీ అయిన తల్లులు పిల్లలతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతో ఏంటంటే అది చూస్తే చాలా బాధ వేస్తుంది. అందుకని 2015లో గవర్నమెంట్ వాళ్ళు 20 కోట్ల 200 పడకలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత ఏంటంటే అప్పుడు మాకు తెలిసి మేము స్టెప్పింగ్ చేసి మేము అన్నామంటే 200 బెడ్లు సరిపోదు, 600 బెడ్లు పైన అయితే కొంచెం ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము గవర్నమెంట్తో అంగీకారం గుర్తుంచుకొని 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత సుమారుగా 65 కోట్లు అవుతుంది అనుకున్నాము. గవర్నమెంట్ 35, మేము 30 కోట్లతో అని. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. తర్వాత ఏమో కోవిడ్ వచ్చింది. దీంతో ఏంటంటే పనులన్నీ ఆగిపోయాయి. ఇవన్నీ ఆగిపోయినా కూడా మేము ఆగకుండా గవర్నమెంట్తో కంటిన్యూస్గా చర్చల్లో ఉన్నాము. చివరికి ఒక 3 సంవత్సరాల కిందట కోరా శశిధర్ గారు, మన ప్రీవియస్ కలెక్టర్ గారు, తర్వాత ఆయన అమెరికా వచ్చి మా అసోసియేషన్కి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లో ఆయన వచ్చారు. మా ఉత్సాహం అదంతా చూసి ఆయన రాగానే గవర్నమెంట్ వాళ్ళతో సంప్రదించి ఆ ఫైల్ మూవ్ చేయించారు. మూవ్ చేయగానే ఇంకా కృష్ణబాబు గారు అప్పుడు స్పెషల్ హెల్త్ సెక్రటరీ, ఆయన కూడా హెల్ప్ చేయడం వల్ల అప్పటి నుంచి పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి చాలా వేగంగా ఈ 3 సంవత్సరాలు ఇంతవరకు వచ్చింది. మీరు గతంలో కూడా అనేక నిర్మాణాలకి సహకారం అందించారు. కాబట్టి ఇది అతిపెద్ద ప్రాజెక్టు, దాదాపు 100 కోట్లు. అయితే ఈ 100 కోట్ల ప్రాజెక్టులో ఈ జింకానా సభ్యులు ఎవరి పాత్ర ఎలా ఉంది, ఆ వివరాలు చెప్పండి. ఈ 100 కోట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది 6 కోట్లు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ నేనండి. ఇది మిగిలిన 90% జింకానా స్టూడెంట్స్ ఇచ్చారు. ఒక 10% పైన ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇచ్చారు. సార్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటుంది. అంటే ఇక్కడ ఎలాంటి సేవలు అందుబాటులో వస్తున్నాయి, ఆ వివరాలు. ఇక్కడ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్ రిఫరల్ హాస్పిటల్స్ ఈ ఏరియాలో, ఒక 5-6 జిల్లాలకి. ఎందుకంటే ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కొంచెం గైనకాలజీ వాళ్ళు, ఆబ్స్టెట్రిషియన్స్ ఉన్నారు అనుకోండి, కొంచెం కష్టమైన కాన్పులు అవన్నీ ఇక్కడికే రావడానికి పంపించడానికి ట్రై చేస్తారు రిఫరల్ హాస్పిటల్స్ నుంచి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఏదైనా కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ, లేకపోతే బర్న్స్ కానీ, ఏవైనా అటువంటివన్నీ మనకి ఇక్కడ సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు. దాంతో ఏంటంటే ఇది బిగ్ రిఫరల్ సెంటర్. అందుకని ఈ హాస్పిటల్లో అన్ని మెయిన్గా తల్లులకి పిల్లలకే ఇది బిల్డ్ చేశాము. కంప్లీట్గా అదే ప్రెగ్నెంట్ ఉమెన్కి, తర్వాత గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత పిల్లలకి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఈ 600 బెడ్ హాస్పిటల్ సర్వ్ చేస్తుంది.
సార్ 600 పడకలతో అత్యుత్తమ ఆధునిక వైద్యం అందించేందుకు ఈ భవనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ భవన నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అదేవిధంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లారు? ఏంటంటే ఇది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో కట్టిస్తున్నామండి. అలాగే డొనేట్ చేసిన వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు మాకు బిల్డింగ్ కమిటీ అని ఉంది, ఒక 3 ఉంటారు వాళ్ళు. ఉమా గవని గారని ఆవిడ మెయిన్ డోనర్, ఆవిడ బిల్డింగ్ కమిటీలో ఉన్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి, బాబుసాగి రెడ్డి అని ఆయన బిల్డింగ్ కమిటీలో ఉన్నారు. రవికుమార్ త్రిపుణి అని ఆయన కూడా బిల్డింగ్ కమిటీ. వీళ్ళు తక్కిన వాళ్ళ హెల్ప్తో ప్రతి చోట ఇలా చేయాలని ప్రతిదీ చూసి అక్కడ ఉన్న స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్న వాటితో కలిసేలా చేశారు. దానికోసం వాళ్ళు రోజు జూమ్ మీటింగ్లను, ఈ మీటింగ్లను రోజు 2-3 గంటలు వాళ్ళు ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇవి చేస్తున్నారు. ఇక్కడ మా కమిటీలో ఉన్న వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వీళ్ళంతా అందరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళే. అలాగే వాలంటరీ వర్క్ ఇప్పుడు నేను ఈ సంవత్సరం 5వ సారి ఇది రావటం, ఎవరు వచ్చినా కూడా టికెట్లకు కానీ లేకపోతే దేనికి మేము తీసుకోవాల్సిన, దానిలోంచి 1 పైసా మేము వాడవలసిన, ఎంత డబ్బులు వస్తాయో దానికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా. ఇక్కడ మాకు 3 కోఆర్డినేటర్స్ ఉన్నారు. డాక్టర్ బాలభాస్కరరావు గారు, డాక్టర్ హనుమంతరావు గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు. వీళ్ళు కూడా గుంటూరు మెడికల్ స్టూడెంట్సే. వీళ్ళు రోజు 2-3 గంటల పైన వచ్చి బాగా కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా పైసా తీసుకోరు, అందరు కంప్లీట్గా వాలంటరీ. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 30వ తారీఖున ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ రోజు అసలు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు మీ జింకాన కుటుంబ సభ్యుల తరఫున? ఆవేళ సూపరింటెండెంట్ గారు ఇన్విటేషన్స్ అవన్నీ చేశారు. చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు వస్తున్నారు. అలాగే డొనేట్ చేసిన దాతలు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చారు చాలామంది, అమెరికా నుంచి, అలాగే ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఆ కార్యక్రమం చాలా విజయవంతం అవుతుందని మాకు ఆశగా ఉంది. అది కూడా ఇన్నాళ్ళ కృషి చివరికి ఫలితాన్ని ఇవ్వటం అంటే అక్కడ వెంటనే ఇంకా రోగులు వాళ్ళ సౌకర్యాలు మెరుగవుతాయని మాకు చాలా ఆనందంగా ఉంది. తాము చదువుకున్న కళాశాల రుణం తీసుకోవడంతో పాటు తమకు అన్నీ నేర్పించినటువంటి జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి యొక్క అభివృద్ధిలో తాము పాత్ర పోషించడం అనేది తమకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రధానంగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం ఏదైతే రూపొందిస్తున్నామో ఈ 100 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడం పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, రానున్న రోజులు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని కూడా మన రామకోటేశ్వరరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.